విశ్వం టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది, ఈ ఆధునిక సమాజంలో చాలా చాలా అవసరమైనటువంటిది ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ టాపిక్ని మాట్లాడాలంటే ఒక తల్లిగా, ఒక మానవీయ లక్షణాలు కలిగినటువంటి ఒక బిడ్డగా బాధతో కూడుకున్నటువంటిది అంశమే, కానీ మాట్లాడుకోకుండా ఉండాల్సినటువంటి విషయం కాదు ఇది. మనందరికీ దీని విషయం తెలియాలా. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాము, ఎంత ఆధునికతను పొందాము, వైజ్ఞానికంగా ఎంత ఎదిగాము, మనకి కావాల్సిందంతా అరచేతిలో లభిస్తోంది. కానీ ఒకనాడు ఈ ఈ ఈ రోజు ఈ మా విశ్వం టీవీని చూస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఒక్కసారి పునరావలోకనం చేసుకోండి, ర్యూమినేషన్. మీ బాల్యం ఎలా ఉంది, నీ బిడ్డ బాల్యం ఎలా ఉంది, నీ మనవడి బాల్యం ఎలా ఉంది? ఎందుకు అప్పుడు ఏమీ లేదు, మట్టి పిసుకున్నాము, పెండగొట్టినాము, పిడకలేరినాము, హాయిగా ఆనందంగా ఉన్నాం. మరి ఇప్పుడు ఆకాశ హార్మ్యాలలో ఉంటున్నాము, అందరాని చందమామని అందుకున్నామా ఆనందంగా. కానీ మన పిల్లలు ఎందుకు అస్థిరమైనటువంటి జీవనంలో ఉన్నారు? మన పిల్లలకి ఎందుకు మానసికంగా భద్రత లేదు? వాళ్ళకి మానసిక దౌర్బల్యం ఎందుకు ఏర్పడుతోంది? ఎందుకు ప్రతి చిన్న అపజయాలకు కుంగిపోయి తమను తాము చాలురా బాబు అంటూ మరణాల వైపు వెళ్తున్నారు? ఇదందరూ మనం బాధపడాల్సిన విషయమేనా కాదా? ఏం చేద్దాం చెప్పండి. ఒక విద్యావేత్తగా, ఒక స్పీకర్గా, ఒక రైటర్గా, ఒక మనిషిగా, ఒక అమ్మగా చాలా వేదనకి గురై నేను విశ్వం టీవీ ద్వారా మీ అందరితో నా భావాలు పంచుకోవడానికి ఈరోజు వచ్చాను. ఇది వింటున్న మీ అందరికి కూడా వెంటనే అనిపిస్తుంది, ఏమని? నిజమే కదా, పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? ఒక 10th క్లాస్ చైల్డ్ 10th లో జీపీఏ రాకపోతే చనిపోతున్నారు. ఒక 10th క్లాస్ రిజల్ట్ రాగానే ప్రభుత్వము మన హైదరాబాద్ లాంటి చోట హుస్సేన్ సాగర్ చుట్టూ పోలీసులను పెడుతున్నారు. అంటే వాళ్ళకి కూడా తెలుసు ఎవరిని తప్పు పట్టాలి, పిల్లల్నా, నన్నా, మిమ్మల్నా? ఎవరిని తప్పు పట్టాలి? వ్యవస్థలో ఎందుకు ఇన్ని అవస్థలు వస్తున్నాయి? పిల్లల మరణాలకు కారణం ఏంటి? గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా 10% మనం అభివృద్ధి చెందామట. ఎందులోనో తెలుసా అండి? పిల్లల మరణాలలో. సిగ్గుపడాల్సినటువంటి విషయమే కదా. ఇదా మన ఆధునికత? ఇదా మనం సాధిస్తున్న ప్రగతి? ఇదా మనం పిల్లలకు ఇస్తున్నటువంటి భావోద్వేగపు సమతౌల్యము? బ్యాలెన్సింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. భావోద్వేగ భద్రత కరువై ఉండడం వలన నా పిల్లలు మరణాల వైపు వెళ్తున్నారు. ఫెయిల్యూర్ని వల్ల మరణాలకు వెళ్తున్నారా? అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి జరుగుతుంది? నేను అదృష్టమో దురదృష్టమో ఒక పాఠశాలకు వెళ్ళాను, ఒక పిఎం శ్రీ స్కూల్ అది. ఒక స్పీకర్గా ఆ పాఠశాలకి నన్ను వాళ్ళు ఆహ్వానించడం వల్ల వెళ్ళాను. అక్కడ 10వ తరగతి చదువుతున్నటువంటి చాలా మంది పిల్లలు, ఆ పాఠశాల పేరుని చెప్పాల్సిన అవసరం లేదండి, మీ అందరికి కూడా రకరకాలుగా మీ మనోఫలకాల మీద డిఫరెంట్ ప్లేసెస్, ఫేసెస్, పేర్లు కూడా వచ్చే ఉంటాయి. పిల్లలందరూ 10వ తరగతి, 8, 9, 10వ తరగతి చదువుతున్న అబ్బాయిలు డ్రగ్స్ తీసుకుంటున్నారట. డ్రగ్స్ తీసుకుంటున్నారంటే ఎక్లేరు 5 స్టార్ చాక్లెట్లలా తీసుకుంటున్నారండి. ఇక్కడ మన మనసులో మెదలాల్సినటువంటి ప్రశ్నలు 2. డ్రగ్స్ పిల్లలకి తీసుకుంటున్నారు, కరెక్టే. ఎవరిస్తున్నారు? ఎలా దొరుకుతున్నాయి? ఇది ఆలోచించాల్సిన ప్రశ్ననే కదా. డ్రగ్స్ తీసుకుంటున్నారంటే సరిపోతుందా? దాని వెనుక అవుట్ ఆఫ్ ద బాక్స్ డ్రగ్స్ ఏంటండి? కూరగాయల, చాక్లెట్ల, ఐస్ క్రీమా, సిగరెట్ కూడా కాదే. చట్ట విరుద్ధమైంది, చట్టము నిషేధించినటువంటివి, ఎక్కడ అనుమతి లేనిటువంటి మాదక ద్రవ్యాలు ఒక స్కూలు పిల్లలకి ఎలా దొరుకుతున్నాయి? బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా, అది తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సిన విషయమా కాదా? మాదక ద్రవ్యాలకు అలవాటు పడినటువంటి పిల్లలు అవి దొరకలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక రకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఒక అంశం, ఒక వింగు, ఒక మార్గం అనుకుందాం. మరొకటి, స్కూల్ పిల్లల నుంచి కాలేజీల వరకు, ఎంబీబీఎస్లు, ఎంసెట్లు, నీటుల వరకు వదిలేస్తే చిన్న పిల్లలు కూడా ఫెయిల్యూర్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక పదం ఉంటుందండి, ఫోమో, FOMO అని. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు దాన్ని. మానసిక శాస్త్రంలో, మనోవిజ్ఞాన శాస్త్రంలో ఫోమో మీన్స్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ సమాజం నుంచి, ఈ సామాజిక మాధ్యమాల నుంచి, ఈ వ్యవస్థ నుంచి వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళకి ఎంత అంటే, నేను ఫెయిల్యూర్ అవుతే, నాకు విజయం లభించకపోతే, నేను అనుకున్న జీపీఏ నాకు రాకపోతే, దే వుడ్ లైక్ టు మిస్ అవుట్ దెమ్సెల్వ్స్. వాళ్ళు కోల్పోవాలనుకుంటారు. ఒకటే మార్గం, ఈ యొక్క అపజయాన్ని తట్టుకునే మానసిక స్థితి లేనటువంటి పిల్లలు మరణమే శరణ్యం అనుకుంటున్నారు.
రెండో పదం పలకడానికి ఒక క్షణం నేను ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే గుండెల్లో వేదన కుచ్చుతూ ఉంది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న అందరు ప్రేక్షకులను, తల్లిదండ్రులను, మీ అందరినీ, విద్యావేత్తలను, విద్యా సంస్థలు నడిపిస్తున్నటువంటి వాళ్ళను, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే ఒక 10 GPA రానటువంటి వాళ్ళు, టాప్ స్టూడెంట్స్ కానటువంటి వాళ్ళు బతకడానికి అర్హులు కాదా? కదా? అంటే ఈ మైండ్ సెట్టింగ్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? ఇది తల్లిదండ్రులుగా మొట్టమొదటి కుటుంబం అనేది ఫస్ట్ వ్యవస్థ. ఒక బిడ్డ ఎదుగుదల సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా అభివృద్ధి చెందడానికి మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద హోమ్ లో నుంచే కదా ఏదైనా స్టార్ట్ అయ్యేది. మనకి కుటుంబమే కదా దేన్నైనా కూడా, ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు కదా. ఈ ఫోమో అనబడే దీనికి పిల్లల్ని ఎందుకు అలా అవుతున్నారు? కుటుంబ వ్యవస్థలో మొట్టమొదట పిల్లలకి మానసికంగా భావోద్వేగ భద్రత లభించకపోవడము దీనన్నిటికీ కారణం అన్నది అందరము అర్థం చేసుకోవాల్సినటువంటి బలమైన పాయింట్. నీ కుటుంబంలో చూడు నాన్న, పక్క వాళ్ళని చూడు, ఇదిగో మా అక్క కొడుకుని చూడు, మా తమ్ముడు బిడ్డను చూడు, లేదా ఇంటి ముందు వాళ్ళని చూడు, మా ఆఫీస్లో వాళ్ళని చూడు లాంటి ఈ పోలికలతో, లేదా నీ లైఫ్, నీవు పుట్టింది ఎందుకో తెలుసా? నీవు పుట్టిందే ఫస్ట్ ర్యాంక్ రావడానికి, నీవు పుట్టిందే ఎంసెట్ లో సక్సెస్ అవ్వడానికి, నీవు పుట్టిందే అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయడానికి, అక్కడి నుంచి ఫోటో దిగి నాకు పంపించడానికి అనే మైండ్ సెట్టింగ్ తో మన పిల్లల్ని పంపిస్తున్నాం. ఏ పిల్లవాడికి కూడా ఎమోషనల్ సెక్యూరిటీ, దయచేసి మనం ఈ పదాన్ని కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలండి. ఎమోషనల్ సెక్యూరిటీ అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఒకటే సెక్యూరిటీ కాదండి. ఇగో అక్క పోతుందిరా వెనక నుంచి నువ్వు, అది ఒకటే సెక్యూరిటీ కాదండి. భావోద్వేగ భద్రతను బిడ్డలకు కలగజేయాలి. భావోద్వేగ భద్రత అనేది ఎంత చక్కనైనటువంటి విషయం అంటే, ఇది తెలియకపోవడం కూడా దురదృష్టకరం. నాకు ఈ ఫెయిల్యూర్ జరిగింది, నన్ను వీడు ఈరోజు ఒకడు అబ్యూస్ చేశాడు, నన్ను ఎవడో ఏదో ఒకటి అన్నాడు. ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి తన అమ్మకి నాన్నకి చెప్పుకునేలా అనాలి. నువ్వేం చేసావే, వాడు నిన్న అలా అన్నాడని వాళ్ళు కొట్టారో తిట్టారో అనుకోండి, ఎప్పటికీ ఆ అమ్మాయి అబ్యూస్ చెప్పుకోలేదు ఇంట్లో. ఏదైనా నీ బిడ్డ నీతో పంచుకోకపోతే తల్లిదండ్రులుగా నువ్వు ఫెయిల్యూర్. భావోద్వేగ భద్రతను గనక బిడ్డలకి కుటుంబంలో మొట్టమొదట అందించగలిగితే చాలా మటుకు ఈ బలవన్మరణాల నుంచి మనము మన బిడ్డలను కాపాడుకోగలుగుతామండి. చెప్పండి మేడం, చెప్పండి. గణాంకాల ప్రకారం గడిచిన 10 సంవత్సరాలలో విద్యార్థులు 33.5% విద్యార్థులు చదువుతున్నారు. ఓకే. సో ఇందులో టీచర్స్ పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేయాలి, పేరెంట్స్ పిల్లల విధానాన్ని ఎట్లా రిజర్వ్ చేస్తారు? 35.5 సూపర్ అండి. 33.5 గణాంకాల ప్రకారంగా ఎదుగుదల మనం ఎందులో ఉందంటే, మన పిల్లలను కోల్పోవడంలో మన ఎదుగుదల ఉందంట. ఇప్పుడు ఒక భావోద్వేగ భద్రత గురించి నేను మీకు చెప్పాను మేడం. ఒక పాఠశాలకి ఒక పిల్లవాడు వెళ్తే, లేదా ఒక పాఠశాల అనుకోండి, కళాశాల అనుకోండి, వెళ్ళగానే మనం ఆ పిల్లలకి ఏం చెప్తాము? ఒక పేరెంట్ టీచర్ అసోసియేషన్కి వెళ్ళినా ఒక పేరెంట్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ఫిజిక్స్ లో మా వాడు ఎంత ఎక్స్పర్ట్ అయి ఉన్నాడు, సైన్స్ లో మా వాడు ఎంత ఎక్స్పర్ట్ అయి ఉన్నాడు, మ్యాథమెటిక్స్ లో అయితే మేము ఎంత బాగా సక్సెస్ తీసుకున్నాము, ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడగలుగుతున్నాడు, ఐఎల్స్ కి ఎంత బాగా వాడు సెట్ అవుతాడు, అమెరికాకి ఎంత బాగా వెళ్తున్నాడు. 24/7 మీరు చాలా మటుకు చూడండి, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే కాకుండా జిల్లాలలో కూడా చూడండి పాఠశాలలు ఎలా ఉన్నాయో. ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు బ్రాయిలర్ కోడీల్లాగా పిల్లల్ని తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళకి మోరల్ ఎడ్యుకేషన్ కానీ, భావోద్వేగ భద్రతతో కూడుకున్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలు కానీ, భాషలను కానీ నేర్పలేదు. భాషలు ఎందుకు నేర్పాలి? భాషల వలన కూడా హృదయ వైశాల్యం పెరుగుతుంది. మాతృభాష నేర్పించడం వల్ల కూడా హృదయ వైశాల్యం పెరుగుతుంది. సమాజం ఏంటి, సమాజంలో రీతులు ఏంటి, ఎత్తుపల్లాలేంటి, ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ వృత్తి చేసుకోనైనా గౌరవంగా ఎలా బతుకోవచ్చు, నిన్ను నీవు నిలబెట్టుకోవడానికి నీ ఆత్మవిశ్వాసపు లెవెల్స్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్స్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే తరగతిని కూడా పాఠ్యాంశంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసి, అలా చెప్పగలిగే వాళ్ళను, ఉపాధ్యాయులను విద్యా వ్యవస్థలో అన్ని స్థాయిలలో నియమించి దానికి కూడా తగినంత చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఉంటాయండి. నాకు 10 పాయింట్స్ రాలేదు, నాకు ఎంసెట్ రాలేదు, నాకు ఇంకొకటి ఏదో రాలేదు, అయినా పర్వాలేదు, ఇది కాకపోతే ఇంకొకటి ఉంది, నేను ఇంకా నా జీవితాన్ని మెరుగుపరుచుకోగలను. టాప్ 1 ఒకడే వస్తారు. 10 లక్షల మంది రాస్తే ఒక కాంపిటీషన్ నేషనల్ లెవెల్లో 100 మందో 200 మందో 500 వస్తారు. 10 లక్షల మంది బతకడానికి అవకాశం లేదా?
అరే నాన్న నువ్వు ట్రై చేసావు, వెరీ వెల్ డన్, అది కాకపోతే ఇంకొకటి చేద్దాం, 100 చేద్దాం అనుకోవచ్చు. మరొక ప్రశ్న కూడా ఉంది మీరు అడిగింది. కుటుంబం నుంచే ఇదంతా మొదలవ్వాలి. తల్లి భయం, తండ్రి భయం, లేదా ఫాల్స్ ప్రిస్టేజ్, అనవసరమైనటువంటి పరువులు ఉన్నాయే, పరువు హత్యలు కూడా చూస్తున్నామండి మనము. ఈ పరువు కోసం పాకులాడడం అనేది తల్లిదండ్రుల వాళ్ళ మైండ్ సెట్టింగ్ ని మార్చుకున్నప్పుడు పిల్లలకి ధైర్యం వస్తుంది. పర్వాలేదు, నా ప్రయత్నాలు నేను చేశాను, నా కుటుంబం నాకు తోడుగా ఉంది, నా నాన్న, నా అమ్మ, నా అమ్మమ్మ, నాన్నమ్మ నన్ను అర్థం చేసుకోగలుగుతారు అని ఇంకో మార్గం వైపు వెళ్ళగలుగుతాడు పిల్లవాడు. బతకనీయాలా? చిన్నపిల్లలు అడోలసెంట్ స్టేజ్, కౌమార దశలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ స్థాయి వరకు వచ్చే పిల్లలంతా అడోలసెంట్ అండి, కౌమార దశ. అన్నీ తెలిసినట్టుగా ఉండి ఏమీ తెలియని స్థితి. అలాంటి బాల్య దశలోనే మొగ్గలోనే తుంచేసేలాగా సమాజము, కుటుంబము హింస పెట్టకూడదు, వాళ్ళకి మార్కుల చట్రంలో బంధించి హింస పెట్టకూడదు. అలా పాఠశాలల్లో, కళాశాలల్లో కూడా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి తరగతులు పెట్టాలి, నైతిక విలువలు పెట్టాలి, వృత్తి విద్యలు కూడా చాలా ఉంటాయి అన్న విషయాన్ని వాళ్ళకి అవగాహన చేయాలి. ఆటలల్లో, పాటలల్లో, కళలల్లో, కవిత్వంలో కూడా పిల్లల్ని ముందుకు తీసుకురావాలి. ఎస్ అండి. ఏంటంటే మామూలుగా ఇంతకుముందు పిల్లలు ప్రతి స్కూల్లో కంపల్సరిగా ప్లే పీరియడ్ అంటే ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న స్కూళ్ళల్లో అసలు ప్లే గ్రౌండ్ అనే స్కూల్ వందలాదిగా ఉన్నాయి. దాని వల్ల పిల్లలు మానసికంగా వాళ్ళు ఎదగలేకపోతున్నారు. స్పోర్ట్స్ ఆడితేనే ఎదుగుతారు అన్న ఒక ధోరణి ఉంది. దానికి మీరు డెఫినెట్లీ మేడం, స్పోర్ట్స్ ఆడితేనే ఎదుగుతారని కాదు. ఇక్కడ స్పోర్ట్స్ ఆడతారంటే కొంచెం ఇప్పుడు మనం సైన్స్ మాట్లాడుకుందాం. మన మెదడులో 2 భాగాలు ఉంటాయండి, 3 భాగాలు ఉంటాయి. సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడులా ఆబ్లాంగేటా అని 3 భాగాలు ఉంటాయి. సెరిబ్రమ్ అంటే పెద్ద మెదడు. ఈ సెరిబ్రంలో 2 హిపోక్యాంపస్ అని ఒక పార్ట్ ఉంటుంది. హిపోక్యాంపస్ లో చిన్న ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని అమైగ్డాలా అంటారు. మన బాదాం పప్పు ఆకారంలో ఉంటది. ఇది ఎప్పుడు ఏం చేస్తుంది అంటే అమైగ్డాలా ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ లో ఉంటది. ఇది అమ్మో భయం అవుతుందా, పారిపో, లేదా కొట్టు, చేతనైతే కొట్టు లేదా పారిపో. అంటే మనలో ఉన్న చాలా భావావేశాలకి మనం తీసుకునే ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ కి అమైగ్డాలా. ఈ అమైగ్డాలాను కూల్ చేసేది పిఎఫ్సి అనే పార్ట్, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఇవి 2 కూడా హిప్పో క్యాంపస్ లో ఉంటాయి. అందరిలో ఉంటాయి సుమా, నాలో ఉంటాయి, మీలో ఉంటాయి, అందరిలో ఉంటాయి. ఏం చేయాలి? ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే, కళలు లాంటి వైపు వెళ్తూ ఉంటే, భాషలు నేర్చుకుంటూ ఉంటే, ఆటలు ఆడుతూ ఉంటే పిఎఫ్సి రైజ్ అవుతుంది, నిర్ణయాధికార శక్తి వస్తుంది. అప్పుడు అమైగ్డాలని ఏం చెప్తామంటే మేము సైన్స్ లో కూల్ డౌన్ చేస్తాం. ఇది కూల్ డౌన్ అవుతూ ఉంటే తొందరపాటు నిర్ణయాలు రావు. పిల్లవాడికి కళలు, అభ్యాసాలు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లిటరేచరు, బుక్స్ రీడింగ్, ఆటలు ఇవన్నీ పెడితే ఈ హిప్పో క్యాంపస్ బుర్రంతా ఖరాబ్ అయిందిరా, నా దిమాకంతా ఖరాబ్ అయింది అంటాం చూడండి, అదేనండి హిప్పో క్యాంపస్ వేడెక్కడం అంటే. మన తాత ముత్తాతలు చెప్పిన మంచి పదాలే. ఇప్పుడు సైన్స్ అని మేమేం చదువుకొని చెప్పక్కర్లా. నా దిమాగ్ ఖరాబ్ అయింది, బుర్రంతా వేడైంది అంటారు చూడు, అవుతుంది. అమైగ్డాలా రేజ్ అవుతే బుర్ర వేడవుద్ది. దానిని కూల్ డౌన్ చేయాలి. కూల్ డౌన్ చేయడానికి ఉపయోగపడేవే ఇవన్నీ కూడా, ఈ కళలన్నీ కూడా. ఇవన్నీ కూడా విద్యలో భాగమేనండి. దురదృష్టకరం ఏంటంటే కేవలం ఎంసెట్లు పాస్ అవుతేనే, సైన్స్లు ఫిజిక్స్లు వస్తేనే మన లైఫ్లో సక్సెస్ అవుతాము అనే భావన తప్పు. మళ్ళీ చెప్తున్నా, అలాగని సైన్స్లు, మ్యాథమెటిక్స్లు, ఇంగ్లీష్లు రావద్దు అనట్లేదండి. ఇందాక నేను చెప్పిందంతా కూడా సైన్సే. విజ్ఞానం అభివృద్ధి చెందాలి, ఆధునికంగా ఎదగాలి, కానీ మనల్ని ముంచేసే అంత మన యొక్క భావోద్వేగాల సమతౌల్యం నాశనమై పిల్లలు మానసికంగా ఎదగనంతగా వద్దు. మార్పు అవసరమే, మార్పు మన జీవితాలను బాధించనంత వరకు. అయితే పిల్లలు విద్యార్థులు అంటే 33% విద్యార్థులు చనిపోతుంటే, ఒకవైపు మరొక వైపు ఏమిటంటే ఎవరైతే యువకులు ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ పేరిట వాళ్ళు చనిపోతున్నారు. సో వాళ్ళకి ఇలాంటి ఎంప్లాయ్మెంట్ ఉంటుందని ఫెంటాస్టిక్ మేడం. ఇప్పుడు చూడండి, ప్రతిదీ రింగ్ ఈజ్ రౌండ్, దెర్ ఇస్ నో ఎండ్ అన్నట్టున్నాయి మేడం మీరు అడిగిన ప్రశ్నలు. పిల్లలు అడోలసెంట్ స్టేజ్ లో మరణాల వైపు వెళ్ళినా, డ్రగ్స్ వైపు వెళ్ళినా, లేదా సామాజికంగా, సాంఘికంగా కానీ చట్టానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నా, లేదా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నా, అబ్బాయిలు ఇంకోటి చేస్తున్నా, అమ్మాయిలు ఇంకొక రకం చేస్తున్నా, ఆల్ అబౌట్ మనం యూత్ను, పిల్లల గురించి మాట్లాడుతున్నాం. లేదా చదువుకొని కూడా ఉద్యోగాలు రాకుండా వాళ్ళు టెన్షన్కై ఆత్మహత్యలు చేసుకుంటున్నా, అంతా కూడా ఏంటంటే అభద్రతా భావమే. ఏ రంగంలో అయినా. ఇప్పుడు చాలా మంది ఒక 60 ఏళ్ల వాళ్ళ గ్రే హెయిర్ అంటారు, 60 ఏళ్ల వ్యక్తి ఎవరో తాను అభద్రత భావనతో తను చూసుకునే వాళ్ళు ఎవరు లేరని, పేరు అక్కర్లేదు, ఒక సినిమా యాక్టర్ కూడా అలా ఆత్మహత్య చేసుకున్నారు, మనకు తెలుసు. ఎంత బాధాకరమైన విషయము. మానసికంగా స్థైర్యము లేకపోవడము.
కండలు పెరగడం కాదు, గుండెలో ధైర్యం పెంచాలి. కండలతో పాటు గుండెలో ధైర్యం పెంచడం కూడా కుటుంబం బాధ్యతే. ఒక్క కుటుంబ బాధ్యతే కాదు, పాఠశాలల్లో, విద్యా వ్యవస్థలో, సమాజ పరంగా ఎవరైనా సరే ఇది అందరి బాధ్యత. వృత్తిలో ఇప్పుడు నాకు తెలిసి నా ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయము. ప్రభుత్వం అంటే నా దృష్టిలో కార్యనిర్వహణ దక్షత ప్రభుత్వానిది. ప్రభుత్వము ఎంతమందికని ఉద్యోగాలు ఇస్తుంది? ఎక్కడి నుంచి ఉద్యోగాలు తెస్తారు? కార్పొరేట్ రంగం ఎన్ని రకాలుగా ఉద్యోగాలు ఇవ్వడం వల్ల చాలా మటుకు అన్ఎంప్లాయ్మెంట్ పోయిందని నేను అనుకుంటున్నాను. నేను డిస్క్లైమర్ కూడా చేశాను ఇక్కడ. ప్రభుత్వమే ప్రతి వ్యక్తికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సమర్థవంతమైనటువంటి యువతరాన్ని తయారు చేసే బాధ్యత కుటుంబానిది, సమాజానిది. ఎప్పుడైతే వాడు తన కాళ్ళ మీద తన ఆ బిడ్డ నిలబడగలిగితే తనే ఒక ఎంప్లాయ్మెంట్ గా అవుతుంది, తనే ఒక ఎంప్లాయ్మెంట్ గా అవుతాడు. ఎంతమంది రొట్టెలు అమ్ముకొని ఈ బిల్డింగ్లు కట్టిన వాళ్ళు నాకు తెలుసు, మా ఇంటి కిందే ఉన్నారు. ఆ అమ్మ అసలు నా లైఫ్ కి ఆదర్శం. జొన్న రొట్టెలు ఫటాఫట చేస్తుంది. అమ్మ నీకు ఎంత వస్తుందమ్మా, నెలకి ఎంత పంపిస్తున్నావు అంటే, ఏ లక్షన్నర వస్తాయి బిడ్డ అన్నది. చెప్పండి మీరేమంటారు? ఆ అమ్మ కాదా మనకు ఆదర్శం? ఆ అమ్మ కాదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? తనతో పాటు ఇంకో ఇద్దరు తన ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకుంది, ముగ్గురు కలిసి చేస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒక మంచి పదం ఉందండి. ఇవన్నీ ఊరికే వినడానికి కాదు, మనం ఆచరించడానికి, మన బిడ్డలకి నేర్పుకోవడానికి. ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగమే అనే భ్రమలో నుంచి బయటపడాలి. ఇది ఆడ పని, ఇది మగ పని అనే పిచ్చి వాదనలోంచి కూడా బయటపడాలి. పని ఏదైనా పని, కామ్ మే పరమాత్మ హై, కృషి హీ ఖుషి హై. భాయ్ కుచ్ భీ కరో, ఏదైనా చెయ్యి, హాయిగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మన చెమట చుక్కలు రాల్చేలాగా కష్టించు, కార్మికుడవై శ్రమించు, సమాజంలో నీకు ఒక గుర్తింపు వస్తుంది, తేజరిల్లు. అప్పుడు నీవే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, నీవే నలుగురికి ఉద్యోగం ఇస్తావు, గవర్నమెంట్ కూడా నేను చూసి గర్వించే స్థాయికి వెళ్తావు. ఇది భావోద్వేగాల సమతౌల్యం. ఈ భావోద్వేగాల సమతౌల్యం మళ్ళీ చెప్తున్నాను, న్యూరోటిసిజం అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని చేస్తారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే, అమ్మో నాతోనేం కాదు, నేనేం చెయ్య, నేను అసమర్థుడిని, నేను అసమర్థురాల్ని, నాకేం రాదు, మా చెల్లెకైతే బాగా వస్తుంది. అక్కడి నుంచి డయాలెక్టివ్ బిహేవియరల్ థెరపీకి వెళ్తారు ఒక మనోవిజ్ఞాన శాస్త్రంలో. నీవు చేయగలవు, ప్రయత్నించు, ఓటమి మళ్ళొక గెలుపుకి నాంది అని తీసుకెళ్ళగలగడం. ఇది ఒక సైకాలజిస్ట్ చేసే పని. ఇప్పుడు ఈ పదాలన్నీ వచ్చినాయి, మా అమ్మమ్మకి ఆ పదాలు ఏమొచ్చినాయి, నేను చదువుకున్నాను నాకు తెలుసు, మీరు చదువుకున్నాను మీకు తెలుసు. ఇది కాకపోతే ఇంకోటి బిడ్డ ఏమైతే, మంచిగా నడు ముందుకు పోదాం, పని చేద్దాం అంటారు. ఎంతమంది బొట్టికి పెట్టుకొని డెవలప్ అవ్వట్లేదు, ఎంతమంది పానీపూరీలతో శ్రీమంతులు అయిపోలేదు, ఆ పానీపూరి బండి పెట్టుకొని ఎంతమందికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. పని చేయాలంటే ఏదైనా చేయొచ్చండి. ధర్మంగా, న్యాయంగా, చట్టబద్ధంగా చేసే ప్రతి పనిని గౌరవించేలాగా సమాజపు దృష్టి కూడా మారాలి. ఇది ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మైండ్ మారాలి. అంటే కుటుంబ వ్యవస్థ అంటే కుటుంబాలన్నీ కలిస్తే సమాజం అండి. సమాజం అంటూ వేరే ఏమి ఉండదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు గురజాడవారు, మనకు తెలిసిన విషయమే. అది వింటే సరిపోదు, ఆకలింపు చేసుకోవాలి. ఏది ఏమైనా యువత జాతి సంపద. నీ బిడ్డ, నా బిడ్డ, నా ఇంటి బిడ్డ, నీ ఇంటి బిడ్డ కాదు. వాళ్ళు అనుకుంటే సమాజంలో ఏదైనా జరుగుతుంది. కనుక జాతి సంపద అయినటువంటి యువతను భావోద్వేగపరంగా స్ట్రాంగ్ చేస్తే మన బిడ్డలు బలవన్మరణాల నుంచి మనం కాపాడుకోవచ్చు. అది కుటుంబం యొక్క ప్రప్రథమమైనటువంటి బాధ్యత. విద్యా వ్యవస్థలన్నీ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంతసేపు ఇంకేదో అనో ఆర్థిక పరమైనలో లేదా అన్నెసరీ ఫాల్స్ ప్రిస్టేజ్ వైపు వెళ్లకుండా హాయిగా రెక్కలార్చుకొని పక్షుల్లా ఎగరగలిగి భూమి మీద తమకు తాము నిలబడగలిగేలాగా భావోద్వేగాలలో సమతౌల్యము చాలా ఎమోషనల్ బ్యాలెన్సింగ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ చేసి చూడండి. పిల్లలకి ధైర్యాన్ని ఇద్దాము. ఇలా భయంకరంగా 34% పైగా మన పిల్లలు లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ మరణాల వైపు అవుతుందంటే మనందరము సిగ్గుపడాల్సినటువంటి విషయం. విశ్వం టీవీ అందుకనే ఈ పిల్లల కోసమని పిల్లల మరణాలను కదిలి ఈ టాపిక్ తో మేము ముందుకు వచ్చాము. మనందరి బాధ్యత పిల్లలను మార్కులు తీసుకొచ్చే యంత్రాల్లా కాకుండా పిల్లల్లాగే చూద్దాం. విద్యా సంస్థలకు కూడా ఈ సవీనమైనటువంటి విన్నపము, ఒక ప్రెజెంటేషన్ ఏంటంటే ఈ సైకాలజికల్ క్లాసెస్, మంచి కౌన్సిలింగ్ క్లాసెస్ పెట్టి వాళ్ళకి కేవలం వాళ్ళకి ఒక చదువు యంత్రాల్లాగా కాకుండా మేధస్సు మనస్సు రెండు కలిస్తేనే, రెండు కోఆర్డినేషనే దేహం అండి, మనిషి అండి. మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అంటే ఓన్లీ బ్రెయిన్ కాదు, బ్రెయిన్ ఉండాలి, బ్రెయిన్ తో పాటు మనస్సు ఉండాలి. అది భావోద్వేగాలది. ఆ భావోద్వేగాల సమతౌల్యం ఉండాలి. అప్పుడే మన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ చక్కగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది.
క్యా కర్నా క్యా నై కర్నా, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ టు డూ చెప్తారు అందరూ, వాట్ నాట్ టు డూ కూడా చెప్పాలి. అప్పుడు ఇది దిస్ డజంట్ డూ అని వాడికి తెలుస్తుంది. ఈ ఆత్మహత్య కాదు నేను చేసుకోవాల్సింది, ఇది కాకపోతే ఇంకొకటి నిరూపిస్తాను అనే స్థాయికి వాడు వెళ్ళాలంటే వాట్ నాట్ టు డూ కూడా పిల్లలకి కుటుంబంలో చెప్పాలి, విద్యా సంస్థలు కూడా చెప్పాలి. ఏది ఏమైనా ఇది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. పిల్లలను కాపాడుకుందాం, వాళ్ళకి భావోద్వేగాలుగా ఒక ధైర్యాన్ని ఇద్దాం. ఏం కాదు బిడ్డ, చదువు, ప్రయత్నం చేయి, లేకపోతే పర్లేదు అనే ధైర్యాన్ని మనం ఇద్దాం. మన పిల్లలు వాళ్ళే ఈ సమాజాన్ని, రేపటి తరాన్ని నడిపించే రత్నాలు. కనుక మనం మన రత్నాలను బలవన్మరణాల వైపు మళ్లించకుండా ఉండడం కోసం మనవంతు బాధ్యత చేయాలని విశ్వం టీవీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుందండి. ధన్యవాదాలు.